నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్మించిన కట్టడాలు ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. రద్దీని తగ్గించడానికి ప్రధాన రహదారికి అనుగుణంగా జంక్షన్ నిర్మించిన యాక్సిడెంట్ జోన్గా మారిపోయింది. దీంతో ఆ జంక్షన్ దాటాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందంటున్నారు వాహనదారులు. అసలు ఆ జంక్షన్ ఎక్కడుంది, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్మించిన తీగల వంతెన ప్రాంతంలో దిగువన సర్కిల్లో ప్రమాదాలు జరగడం సాధారణమైపోయాయి. 4 రహదారుల కూడలిగా మారిన ఈ ప్రాంతంలో ఐలాండ్ నిర్మించినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. భారీగా నిర్మించిన ఈ ఐలాండ్ వద్దకు వచ్చిన తర్వాత వాహనాలు డ్రైవర్లు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో రోడ్డుపై వాహనాలు అదుపుతవుతున్నాయి. కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్మించిన తీగల వంతెన దిగువన నిర్మించిన సర్కిల్లో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల నుంచి పెద్దపల్లి, రామగుండం, లక్షెట్టిపేట్, మంచిర్యాల ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువుగా నిర్మించిన ఈ బైపాస్ రోడ్డులో మామూలుగానే వాహనాల రద్దీ ఎక్కువ. రాజీవ్ రహదారికి బైపాస్ అనుబంధం కావడంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది. వరంగల్ నుంచి తీగల వంతెన మీదుగా కరీంనగర్ వచ్చే వాహనాలు ఒకవైపు, హైదరాబాద్ నుంచి రామగుండం బైపాస్ లో వచ్చే వాహనాలు మరోవైపు కావడంతో 4 రహదారుల కూడలిగా మారిన ఈ ప్రాంతంలో ప్రమాదాలకు నిలయంగా మారింది. భారీ ఐలాండ్ నిర్మించినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఐలాండ్ వద్దకు వచ్చిన వాహనాలను డ్రైవర్లు కంట్రోల్ చేయలేకపోవడంతో రోడ్డుపై వాహనాలు అదుపు తప్పి ప్రమాద జోన్గా మారింది. ప్రతిరోజు నేను రోడ్ వెంబడి నిత్యం వెళ్తూనే ఉంటాను. ఉదయం షాప్ పర్పస్ కానీ లేకుంటే స్కూల్ పిల్లల పర్పస్ కానీ నిత్యం చూస్తుంటే ఇటు రోడ్ యాక్సిడెంట్లు అనేవి చాలా జరుగుతున్నాయండి. కారణం ఏదైనా కావచ్చు. ఇటు హైదరాబాద్ నుండి గోదావరిఖని వెళ్లే లారీలు గాని బస్సులు గాని ఏదో విధంగా గాని ఇటు ట్రాఫిక్ అనేది ఫుల్ అయిపోయింది. ఈ చుట్టూ ఐలాండ్ పెట్టడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు అనేవి చాలా జరుగుతున్నాయి. చాలా మంది ముసలి వాళ్ళు కానీ, పొద్దున పేపర్ వేసే వాళ్ళు, పిల్లలు కానీ, పాలు పోసే వాళ్ళు కానీ నిత్యం ఈ సదాశివపల్లి నుండి కరీంనగర్ వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నది. ఈ బ్రిడ్జి అనేది పడవ చౌరస్తా వరకు ఉండేది. బట్ అది దేని వల్ల, రాజకీయ దృశ్యం కావచ్చు, ఏ దృశ్యం వల్లనో గానీ అది మధ్యలో ఆపేశారు. యాక్సిడెంట్లు కావడానికి కారణం ఏంటంటే మొదలుగా ఆ తీగల బ్రిడ్జి అనేది డైరెక్ట్ గా ఫ్లైఓవర్ లాగానే అదే శిశుమందిర్ వరకు దరిదాపుల దాకా తీసుకుపోతామని చెప్పారు. ఇప్పుడు అదే ఏం చేశారంటే ఆ బైపాస్కు ముందే ఆ బ్రిడ్జిని ఎండ్ చేసిండ్రు. ఎండ్ చేసేసరికి అది బాగా ఎత్తైపోయింది బ్రిడ్జ్. అటు నుంచి వచ్చే అది గోపాల్ మన సదాశివపల్లె, వరంగల్ వచ్చే హెవీ వెహికల్, పెద్ద బండ్లు అవి స్పీడ్ వస్తున్నాయి. వచ్చి వాళ్ళకు ఈ డౌన్లు ఉండేసరికి స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళి గోరఖన్కి అయ్యే రూట్లు హెవీ వెహికల్ అవి స్పీడ్లో వెళ్ళిపోవడము, ఇవి రెండు షార్ట్ పీరియడ్లో చూసుకోకుండా యాక్సిడెంట్లు అనేవి విపరీతమవుతున్నాయి. తీగల వంతెనను నేరుగా హౌసింగ్ బోర్డు కాలనీ వరకు కంటిన్యూ చేసినట్టయితే ప్రమాదాలకు ఆస్కారం ఉండకపోయేదని ప్రయాణికులు అంటున్నారు. రాజీవ్ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలు యథావిధిగా నడవడంతో పాటు వరంగల్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కూడా హౌసింగ్ బోర్డు నుంచి రహదారి మీదుగా తీగల వంతెనను వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ ఈ వంతెనను నేరుగా బైపాస్ రోడ్డుకు లింక్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేను ఈ యొక్క బ్రిడ్జికి దగ్గరలో ఉంటాను. ఈ మధ్య కాలంలో నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది, కానీ నిర్మాణం అటువంటిది సరిగా జరగలేదు అని అనిపిస్తుంది నాకు. ఈ సర్కిల్ వల్ల ఏంటంటే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనిపించకుండా ఉన్నవి. వేగంగా వచ్చేటువంటి వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొని ఈ మధ్యకాలంలో బాగా యాక్సిడెంట్ జరుగుతున్నవి. ఈ యొక్క హైట్ దాన్ని ఇక్కడ హైట్ పెంచడమా
అనేటువంటిది చేస్తూ ఏదైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ చర్య అంటే యాక్సిడెంట్స్ కాకుండా ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుంది అనేటువంటి దీన్ని గమనించి యాక్సిడెంట్స్ కాకుండా మనం తగిన చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న ఈ రహదారిపై ఐలాండ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై వెనక ముందు ఆలోచించుకోలేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఐలాండ్ నిర్మాణంతో ఇక్కడ రోడ్డు మరింత ఇరుకుగా ఏర్పడడంతో పాటు భారీ వాహనాలను టర్న్ చేయడం కూడా డ్రైవర్లకు సవాల్గా మారింది. ఏది ఏమైనా తీగల వంతెన కూడలి యాక్సిడెంట్ జోన్ గా తయారైన క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల వినియోగాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఇలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదన్న విషయాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరం. ఐలాండ్ నిర్మాణంలో ఇక్కడ రోడ్డు మరింత ఇరుకుగా ఏర్పడడంతో పాటు భారీ వాహనాలను టర్న్ చేయడం కూడా డ్రైవర్లకు సవాల్గా మారిపోయింది. ఇదే తీగల వంతెనకు మరోవైపున ఉన్న సదాశివపల్లి సమీపంలోని వరంగల్ రహదారి లింక్ రోడ్డు వద్ద కూడా ఐలాండ్ నిర్మించాలని కార్పొరేషన్ భావించినప్పటికీ ఇందుకు సంబంధించిన అనుమతులు మాత్రం ఇవ్వనట్టుగా తెలుస్తుంది. కానీ మరోవైపున ఉన్న రాజీవ్ రహదారిపై మాత్రం ఐలాండ్ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం ఇంకా అందరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుంది. ఏది ఏమైనా తీగల వంతెన కూడలి యాక్సిడెంట్ జోన్గా తయారైన క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాసరెడ్డి, ఎస్ఎక్స్ న్యూస్, కరీంనగర్.